వచ్చేసరికి బాందిని కాదు, బాందిని స్టైల్లో వీవింగ్ అనమాట. బాందిని స్టైల్లో వీవింగ్ చూసారుగా. ఇది గోటాపత్తి, మిర్రర్ వర్క్, స్కాలపింగ్, బాందిని స్టైల్ వీవింగ్ శారీస్. వీవింగ్ అని ఎందుకంటున్నానంటే ఇది చూడండి, ఇది ఇది వీవింగ్ కనబడుతుంది కదా. ఇది బాందిని కాదు, బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను, వీవింగ్ అనమాట. ఓకేనా, వీవింగ్ చూడగానే బాందిని అనిపిస్తుంది, కానీ వీవింగ్ సారీ జార్జెట్స్ అనమాట. ఇవన్నీ కూడా చక్కటి గోటాపత్తి వర్క్ వచ్చేసింది. మనం వేసుకుంటే ఇలా వస్తుంది. పిల్లలకి బ్రైడల్కి కలెక్షన్లో ఇలా ఒక్కోసారి తీసుకుంటే సింపుల్గా బాగుంటాయి చక్కగా. చక్కగా వచ్చేసింది మనకి. స్కాలపింగ్ వచ్చేసింది, మిర్రర్ వర్క్ వచ్చేసింది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఎంత డిజైనర్గా వచ్చిందంటే హెవీ బ్లౌజ్ అనమాట, చాలా బాగుంది. ఇది హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇది కొంచెం వేస్తా. బ్యాక్ సైడ్ చూడండి, ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం తీసేస్తానండి. అలా కాదు, ఇది ఇది ఫ్రంట్ వర్క్, ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పోర్షన్ ఇలా వస్తుంది. ఫ్రంట్ పోర్షన్ ఈ రెండు మనకి డాట్స్ కోసం ఇక్కడ ఖాళీ ఇచ్చారు. ఇట్లాగా ఇలా చూడండి, చక్కగా వచ్చేస్తుంది కదా. ఇది ఫ్రంట్ పోర్షన్. వీ నెక్ వచ్చేసింది. బ్యాక్ పోర్షన్ వచ్చేసరికి మనకి ఇది బ్యాక్ పోర్షన్. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి. చక్కగా మెటీరియల్ ఇచ్చేసారు. ఇది బ్యాక్ చక్కగా మనకి ఇది హోల్ వచ్చేస్తుంది. ఇక్కడ బటన్స్ వస్తాయి అన్నమాట. బ్యాక్ బటన్స్, బ్యాక్ ఓపెన్ ఇది ఇలా వస్తుంది. బటన్స్ వచ్చేస్తాయి, హోల్ వచ్చేసి బటన్స్ వస్తాయి. బ్యాక్ ఓపెన్, హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట. మనం ఇప్పుడు పిల్లలు లూజ్ పళ్ళు వేస్తున్నారు కదా, అలా వేసుకున్నా సరే ఇది చాలా బాగుంటుంది. రెడ్కి పింక్ అనమాట. తర్వాత మనకి టసల్స్ కూడా వర్క్ వచ్చేసింది. బ్యాక్ టసల్స్ ఉంటాయి కదా మనకి, ఇది బ్యాక్ మనం వేస్తాం కదా టసల్స్కి తాళ్ళేసి, వాటికి కూడా డోరీలు వేస్తాం కదా, డోరీకి కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది.